హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి 7. సో డిఎస్ఎన్ మన టాపిక్ వచ్చేసి 7 MCQ బై చైతి 7. సో డిఎస్ఎన్ ఈ వీడియోలో మీకు సర్కిల్ చాప్టర్ నుంచి 7 MCQs వెరీ ఇంపార్టెంట్ పాలిసెట్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డిఎస్ఎన్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో డిఎస్ఎన్ ఒక రిక్వెస్ట్ నాన్న, ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. రైట్, సో నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. A tangent to a circle intersects it in first option 1 point, second option 2 points, third option 3 points, fourth option infinitely many points. Right nana, so very easy question. ఇది డెఫినేషన్ ఆధారంగా వచ్చింది అనమాట. ఓకేనా, tangent to a circle అంటే సర్కిల్ కి టాంజెంట్ ఎక్కడ టచ్ అవుతుంది అనేది కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. రైట్, గోయింగ్ టు ద సొల్యూషన్. అసలు టాంజెంట్ డెఫినేషన్ ఏంటంటే a circle touches at only one point. A circle touches at only one point is called as tangent. రైట్, చూడండి ఇది ఒక సర్కిల్ అనుకోండి. ఓకేనా, రైట్, చూడండి ఒక లైన్ డ్రా చేస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ లైన్. అప్పుడు ఏమైతుందంటే టచెస్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్. ఈ ఒక్కటే పాయింట్ దగ్గర టచ్ అవుతుందంటే దిస్ ఈస్ ఓన్లీ వన్ పాయింట్. ఈ పాయింట్ మనం ఏమనొచ్చంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, రైట్. సో ఓన్లీ వన్ పాయింట్ దగ్గర టచ్ అయితే దాన్ని ఏమంటారంటే టాంజెంట్ అంటాం. అప్పుడు ఈ లైన్కి ఒక పేరు వచ్చేసి టాంజెంట్ అని మారిపోతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ కాల్డ్ టాంజెంట్. చూడండి మీనింగ్ ఏంటంటే ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఇట్ ఇన్ హౌ మెనీ పాయింట్స్, ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అవ్వాలి? ఓన్లీ వన్ పాయింట్ దగ్గర టచ్ అయితే దాన్ని ఏమంటారు? టాంజెంట్ అంటారు. అంటే ఓన్లీ వన్ పాయింట్, ఓన్లీ one point is called tangents. ఓకేనా, రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఆప్షన్ ఏంది? ఇది థియరీ కాన్సెప్ట్. ఓకేనా, డెఫినేషన్ ఆధారంగా అడిగింది MCQ. రైట్, సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది మనకు ఓన్లీ వన్ పాయింట్. ఓకేనా, రైట్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, రైట్ నాన్న, మీకు అర్థమైందా నాన్న? రైట్, రైట్. నౌ వి ఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఏ టాంజెంట్ PQ ఎట్ ఏ పాయింట్ P of a circle of radius 5 cm meets a line through the center O at a point Q so that OQ equal to 12 cm comma then the length PQ is. So first option వచ్చేసి 12 cm, second option 13 cm, third option 8.5 cm, fourth option square root of 119 cm. Right, so which is the right answer? ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు లాస్ట్ వరకు వాచ్ చేయాలి. ఓకేనా, రైట్ నాన్న. సో గోయింగ్ టు ద సొల్యూషన్. ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్స్, ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అనమాట. బట్ ఇక్కడ థీరమ్ వాడాలి మనం, పైథాగరస్ కాన్సెప్ట్ తోటి చెప్తాం అనమాట. చూడండి, నేను క్వశ్చన్ చదివి డయాగ్రామ్ తీసుకురావాలి మనం. ఏ టాంజెంట్ PQ అంటే టాంజెంట్ పేరు ఏముంది? PQ ఎట్ ఏ పాయింట్ P ఆఫ్ ఏ సర్కిల్. అంటే ఒక డయాగ్రామ్ తీసుకుందాం. ఒక సర్కిల్ ఉందంట, రైట్. ఇది టాంజెంట్ అంటే తెలుసు మనకు. టాంజెంట్ అంటే ఓన్లీ వన్ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ టాంజెంట్. సో ఇది చూడండి, ఏ టాంజెంట్ PQ ఎట్ ఏ పాయింట్ P అంటే ఇక్కడ పాయింట్ P పెట్టుకుందాం. ఓకేనా, ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్. రేడియస్ అంటే ఏంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే దాన్ని ఏమంటారు? దీన్ని రేడియస్ అంటారు. అంటే మన దగ్గర రేడియస్ ఎంత ఉంది క్వశ్చన్లో? 5 cm. ఇక్కడ రాస్తున్నా, డయాగ్రామ్ మీద రాసేస్తున్నా 5 cm. రైట్, సో మంచిగా రాస్తా చూడండి, 5 cm and meets a line through the center O. అంటే సెంటర్ O అంట, ఇక్కడ సెంటర్ O. రైట్, at a point Q అంటే Q ఎక్స్టర్నల్ పాయింట్ కింద తీసుకుంటా. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కాల్డ్ Q. అంటే చూడండి, టాంజెంట్ PQ అయినట్టే కదా. రైట్, అంటే at a point Q షో దాట్ OQ ఈక్వల్ టు అంటే O నుంచి Q వరకు ఎంత లెంత్ ఉందంట? 12 cm ఉందంట. రైట్, దెన్ ద లెంత్ ఆఫ్ PQ అంటే ఈ లెంత్ ఎంత ఉంటుంది? క్వశ్చన్ మార్క్. ఓకేనా, రైట్. హీజ్, ఇది ఆప్షన్ చెప్పాలి మనం. చూడండి డియర్ హీజ్ అన్న. సో మనకు చూడండి ఎలా కనిపిస్తుంది? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెక్క కనిపిస్తుంది. యు నో దట్ వన్ గుర్తుపెట్టుకున్నానా? హియర్ OP ఇస్ ద రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద PQ. చూడండి, ఇది ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద PQ. వన్ ఆఫ్ ద థీరమ్ ఉంటుంది అనమాట. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఆల్వేస్ perpendicular to the length of the tangent. ఓకేనా, రైట్. చూడండి
ఇప్పుడు చూడండి పైథాగరస్ అప్లై చేయండి బై యూజింగ్ పైథాగరస్ థీరం. బై యూజింగ్ పైథాగరస్ థీరం. రైట్, చెప్పండి స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఏంది? ఓక్యూ స్క్వేర్ ఈక్వల్ టు మళ్ళీ ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. పైథాగరస్ నాన్న ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి పైథాగరస్ ఫార్ములా అప్లై చేసినాం. ఓకే ఎంత ఉంది మన దగ్గర? 12 స్క్వేర్ రాసుకుందాం సెంటీమీటర్, తర్వాత లాస్ట్ తీసుకుందాం. ఓపీ ఎంత ఉంది? 5 స్క్వేర్ ప్లస్ పీక్యూ తెలియదు సేమ్ రాసుకుందాం పీక్యూ స్క్వేర్. 12 స్క్వేర్ వాల్యూ చెప్పాలి మీరే ఎంత? 144 ఈక్వల్ టు 5 స్క్వేర్ వాల్యూ 25 ప్లస్ పీక్యూ స్క్వేర్. ఈ 25 ఇటు పంపించుకోండి. 144 మైనస్ 25 దట్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్. సో 144 నుంచి 25 తీసేయాలి మనం. ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి 4 నుంచి 5 వెళ్ళదు కాబట్టి బాగా తీసుకుంటాం. ఇక్కడ 14 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. 14 నుంచి 5 పోతే ఎంత? 9. సో 3 నుంచి 2 పోతే 1 అండ్ 1 లెఫ్ట్ ఉంటుంది. రైట్, ఎంత వస్తుంది? 119 ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్. స్క్వేర్ అటు పంపిస్తుంది √119 సెంటీమీటర్లో పెట్టుకుందాం. రైట్, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి రాదు ఇంకా బయటికి. దెన్ పీక్యూ ఎంత వస్తుంది ఇప్పుడు చూడండి డియర్ స్టూడెంట్స్. రైట్, పీక్యూ ఎంత వచ్చింది మనకు వాల్యూ? √119 సెంటీమీటర్. చూడండి మన ఆప్షన్లో ఉందా నాన్న? చూడండి ఎక్కడ ఉంది? 4th ఆప్షన్. రైట్, సో అవర్ ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండర్స్టాండ్? రైట్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఇఫ్ TP and TQ are the two tangents to a circle with center O, so that angle POQ equal to 110 degree, comma, then angle PTQ is equal to. So option 1 60 degree, option 2 70 degree, option 3 80 degree, option 4 90 degree. Which is the right answer? So dear students చూడండి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క ప్యాటర్న్ లో ఇస్తున్నాడు. రైట్, నౌ గోయింగ్ టు ద సొల్యూషన్ అన్న. చూడండి TP అండ్ TQ అంటే 2 టాంజెంట్, అంటే సర్కిల్కి 2 టాంజెంట్ డ్రా చేసుకుంటాం. ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాం చూడండి. రైట్, ఇది సర్కిల్ అనుకుందాం. ఓకేనా? సో ఒక టాంజెంట్, అలా ఎన్ని టాంజెంట్స్ ఉన్నాయంట? TP అండ్ TQ ఆర్ ద 2 టాంజెంట్స్ టు ఏ సర్కిల్. అంటే ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచే కదా మనం 2 టాంజెంట్ డ్రా చేస్తాం. గుర్తుందా నాన్న మీకు? ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచే మనం 2 టాంజెంట్ డ్రా చేస్తాం. చూడండి ఈ పాయింట్ నుంచి దీన్ని మనం ఇక్కడ చూడండి కామన్ లెటర్ ఏముంది? T ఉంది కాబట్టి ఇక్కడ T పెట్టుకోవాలి మనం. చూడండి ఒక టాంజెంట్ డ్రా చేసుకుంటున్నా ఇక్కడ నుంచి, మళ్ళీ ఇంకో టాంజెంట్ కూడా డ్రా చేసుకుంటున్నా ఇక్కడ నుంచి. రైట్, సో దీన్ని మనం ఏమనుకుందామంటే P అండ్ ఇక్కడ Q అనుకుందాం. ఓకేనా? రైట్, అంటే ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది టాంజెంట్కి. అండ్ సెంటర్ O నాన్న, సెంటర్ O. ఓకేనా? రైట్, చూడండి టాంజెంట్ డ్రా చేసుకుంటాం విత్ సెంటర్ O, సో దట్ యాంగిల్ POQ, యాంగిల్ POQ అంటే ఇవి జాయిన్ చేసుకుందాం. ఇది రేడియస్, ఇది కూడా రేడియస్ లైక్. సో ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉందంట? క్వశ్చన్ ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు? 110 డిగ్రీ. అయితే యాంగిల్ PTQ అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అనేది అడుగుతున్నాడు. ఓకేనా? రైట్, ఈజ్ ఈక్వల్ టు. సో డియర్ స్టూడెంట్ చూడండి ఇప్పుడు we know that the theorems, radius, this is the radius, this is also radius. Radius is always perpendicular to the tangent కదా. ఇక్కడ ఎంత ఉంటుంది? 90 డిగ్రీ. మరి ఇక్కడ కూడా అంతే ఉంటుంది కదా 90 డిగ్రీ. రైట్, సో ఇక్కడ చూడండి ఒక క్వాడ్రిలేటరల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు మీరు. అపోజిట్స్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్న. ఇక్కడ 110 డిగ్రీ ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి? టోటల్ 180 డిగ్రీ. ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది. చూడండి ఇక్కడ 90 డిగ్రీ, ఇక్కడ కూడా 90 డిగ్రీ. ఇక్కడ 110 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి? ఈ రెండు అపోజిట్ యాంగిల్స్ ప్లస్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 180 డిగ్రీ వస్తుంది. సో నేనేం చెప్తున్నానంటే యాంగిల్ POQ ప్లస్ యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ అని చెప్తున్నా. ఓకేనా? దెన్ అపోజిట్ యాంగిల్, ఈ యాంగిల్ ప్లస్ చేస్తే మనకు పక్కా ఎంత వస్తుంది అంటున్నా? 180 డిగ్రీ వస్తుంది. ఓకేనా? రైట్, ఇది. సో చూడండి యాంగిల్ POQ ఎంత ఇచ్చిండు? 110 డిగ్రీ ప్లస్ యాంగిల్ PTQ ఈక్వల్ టు 180 డిగ్రీ రాసుకున్నాం. ఇది ఇటు పంపించుకోండి. యాంగిల్ PTQ ఈక్వల్ టు 180 డిగ్రీ మైనస్ 110 డిగ్రీ. చెప్పండి
సబ్ట్రాక్షన్ చేసేయండి, 180 నుంచి 110 పోతే ఎంత, 70 డిగ్రీ వచ్చేసింది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. చూడండి ఆప్షన్ ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్లో ఉంది మనకు, రైట్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, రైట్. Now we are going to the fourth question. If PA and PB are the lengths of tangent drawn from an external point P to the circle, then first option వచ్చేసి PA not equal to PB, second option PA equal to PB, third option PA less than PB, and fourth option PA greater than PB, రైట్ నాన్న. సో ఇది థీరం కాన్సెప్ట్ తోటి వచ్చింది, ఓకేనా, రైట్. మీకు చెప్తాను చూడండి ఈజీగా, రైట్. చూడండి PAPB ఆర్ టాంజెంట్, అనుకో సర్కిల్కి 2 టాంజెంట్ డ్రా చేస్తాం ఫ్రమ్ యాన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఉన్నప్పుడు, ఓకేనా. చూడండి ఒక సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను, రైట్, ఫ్రమ్ యాన్ ఎక్స్టర్నల్ పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కామన్ లెటర్ ఎవరు ఉన్నారు, ఈ రెండిట్లో P ఇస్ ద ఎక్స్టర్నల్ పాయింట్, ఎందుకంటే ఇక్కడ PAPB కదా, అంటే P ఎక్స్టర్నల్ పాయింట్ కింద తీసుకుంటాం, రైట్. నో సెంటర్ ఈజ్ O అనుకుందాం మనం, లెటర్స్ కన్సిడర్ O. చూడండి ఇక్కడ జాయిన్ చేసుకుందాం ఇలా ఒక స్ట్రేట్ లైన్. సో ఇది టచ్ అయింది అనుకుందాం, దట్ ఈస్ కాల్డ్ A అనుకుందాం, ఇక్కడ A పెట్టుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ B అనే పాయింట్ తీసుకొని చూడండి 2 టాంజెంట్ నేను డ్రా చేసుకున్నా. చూడండి 2 టాంజెంట్స్, మీ టాంజెంట్ మనం ఇక్కడ చూడండి రేడియస్, దిస్ ఈస్ కాల్డ్ రేడియస్, OA ఇస్ ద రేడియస్ అండ్ OB ఆల్సో రేడియస్, రైట్ నాన్న. వీ నో దట్ థీరమ్స్ మనకు గుర్తుంది కదా, ఫస్ట్ థీరంలో ఏముంటాం, రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్, ఇయర్ ఆల్సో పర్పెండిక్యులర్, ఓకేనా. ఇది 90 డిగ్రీ సింబల్, ఓకేనా, రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే PA అండ్ PB ఆర్ లెంత్స్ అంట, అంటే PA అండ్ PB ఆర్ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ P తోటి టు ద సర్కిల్. దెన్ కండిషన్ ఏముంటుంది, రెండు ఈక్వల్ ఉంటుందా లేదా అనేది చెప్పాలి. చూడండి వన్ ఆఫ్ ద థీరం, డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్, ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్స్ బోత్ ఆర్ ఈక్వల్, వన్ ఆఫ్ ద థీరం నాన్న. సో ఈ ఎక్స్టర్నల్ పాయింట్ తోటి డ్రా చేసినప్పుడు ఈ రెండు టాంజెంట్ ఏముంటుంది అంటే ఈక్వల్ ఉంటుంది, ఏముంటుంది, ఈక్వల్ ఉంటుంది అనమాట, ఏముంటుంది, ఈక్వల్ ఉంటుంది, పక్క ఉంటుంది నాన్న, రైట్. సో ఫ్రమ్ ద థీరమ్స్, సో PA ఈక్వల్ టు PB ఫ్రమ్ థీరం నాన్న, ఇది థీరం నుంచి చెప్పొచ్చు, మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకు చాప్టర్ నేర్చుకుంటాం మనం ఎలా అనేది, దీని డెరివేషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం MCQ పర్పస్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ P నుంచి డ్రా చేస్తే ఈ రెండు టాంజెంట్ ఈక్వల్ ఉంటుంది, అంటే ఈక్వల్ ఉంటే ఆప్షన్ ఏమవుతుంది, ఇప్పుడు మనకు సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది, ఓకేనా, రైట్. ఈ 3 అయితే అసలే కావు, ఓకేనా. సో అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, రైట్. నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. 2 concentric circles are of radius 5 cm and 3 cm are drawn. A chord of the larger circle becomes a tangent of the smaller circle. The length of the chord is first option 10 cm, second option 8 cm, and third option 6 cm, fourth option 4 cm, right. So dear students చూడండి, ఇక్కడ కాన్సెంట్రిక్ సర్కిల్ కాన్సెప్ట్ వచ్చింది, ఓకేనా. మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, right. Go into the solution. 2 concentric circles of radii అంటే రేడియస్ అని అర్థం. చూడండి 2 అంటే చూడండి కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే సెంటర్ సేమ్ ఉంటుంది, బట్ రేడియస్ అలాగ ఉంటుంది, బట్ డ్రా చేయాలి, 2 సర్కిల్ డ్రా చేయాలి మనం, ఓకేనా. చూడండి నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నా, ఇస్ ద వన్ ఆఫ్ ద సర్కిల్, ఓకేనా. ఎంత 5 cm రేడియస్, మళ్ళీ దీనిలో 3 cm అంటే సెంటర్ పాయింట్ ఉంటుంది కాబట్టి, మళ్ళీ ఇదే సెంటర్ తోటి ఇంకో సర్కిల్ డ్రా చేస్తాం మనం, ఇది 3 cm అనుకోవాలి, ఓకేనా, రైట్. చూడండి డియర్ స్టూడెంట్, ఇక్కడ ఏంటంటే ఏ చార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ బికమ్స్ ఏ టాంజెంట్ ఆఫ్ ద స్మాలర్ సర్కిల్, అంటే దాని అర్థం ఏంటంటే లార్జర్ సర్కిల్ ఒక చార్డ్ అంట స్మాలర్ సర్కిల్కి టాంజెంట్గా మారుతుంది అంట, ఓకేనా. అయినప్పుడు ద లెంత్ అంటే ఇక్కడ A అనుకుంటున్నా, ఇక్కడ B అనుకుంటున్నా, రైట్. చూడండి ఇది ఎంత అవుతుంది, రేడియస్ కదా, బిగ్గర్ సర్కిల్ రేడియస్ కదా, 5 cm ఇది, అండ్ ఇక్కడ కూడా డ్రా చేసుకుంటున్నా ఇట్లా 5 cm, అండ్ స్మాలర్ సర్కిల్ ఒక రేడియస్ ఎంత ఉంది, 3 cm, చిన్నగా రాస్తున్నా అర్థం చేసుకున్నాను. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుందాం, ఓకేనా, రైట్. ఇది డయాగ్రామ్ నాన్న, ఇది డయాగ్రామ్ కాన్సెంట్రిక్ సర్కిల్, ఓకేనా, రైట్. 2 సర్కిల్స్ డ్రా చేసిన, రేడియస్ 5 ఉంది అండ్ 3 ఉంది. చూడండి మనం కనిపెట్టాల్సింది A నుంచి B వరకు ఎంత లెంత్ ఉంటుంది, లెంత్ ఆఫ్ ద చార్ట్, ఓకేనా. సో ఇదే డయాగ్రామ్ని బయటికి తీసుకొస్తా చూడండి,
మీకు అండర్స్టాండ్ చేయాలి కదా ఈజీగా. రైట్, ఇది ఓ అండ్ ఇది పి ఏ బి, ఇదేమో 3 సెంటీమీటర్, ఇదేమో 5 సెంటీమీటర్, ఇది కూడా 5 రేడియస్ కదా. రైట్, ఇప్పుడు చూడండి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా. రైట్, ఎందుకంటే రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ కాబట్టి. ఇది ఫస్ట్ రెక్టాంగిల్, ఇది సెకండ్, సేమ్ ఉంటుంది. ఓకేనా, బోత్ ఆర్ కాంగ్రియన్స్ అవుతుంది. రైట్, చూడండి డియర్, మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అనేది లెంత్ కనిపెడతా. చూడండి, మనకి ఇది సైడ్ తెలియదు, ఇది మొత్తం తెలియదు కాబట్టి దీంట్లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది ఓ పి అండ్ ఇయర్ ఏ, ఇక్కడ 5 సెంటీమీటర్ ఉంది, ఇక్కడ 3 సెంటీమీటర్ ఉంది. మనం ఈ లెంత్ కనుక్కోవాలి, ఏపీ కనుక్కోవాలి. ఏపీ ఎంత ఉంటుందో పీబీ కూడా అంతే ఉంటుంది, బోత్ ఆర్ కాంగ్రియన్స్ కాబట్టి. నేను పైథాగరస్ చేస్తున్నా. ఇప్పుడు పైథాగరస్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది, ఓఏ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. ఓకేనా. రైట్, ఓఏ అంటే ఎంత, ఓఏ అంటే ఎంత 5 స్క్వేర్, దట్ ఈక్వల్ ఓపీ అంటే ఎంత 3 స్క్వేర్, దెన్ ఏపీ స్క్వేర్. ఓకేనా, ప్లస్ పెట్టుకున్నాం. 5 స్క్వేర్ వాల్యూ 25, 3 స్క్వేర్ 9 ప్లస్ ఏపీ స్క్వేర్. ఈ 9 అటు పంపించుకోండి. 25 మైనస్ 9 ఈక్వల్ టు ఏపీ స్క్వేర్. రైట్, 25 మైనస్ 9 అంటే ఎంత 16, దట్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్. ఈ స్క్వేర్ అటు పంపిస్తే √16 ఈక్వల్ టు ఏపీ. రైట్, ఇప్పుడు ఏపీ ఈక్వల్ టు ఏమొస్తుంది, సో √16 అంటే 4 స్క్వేర్ రాయొచ్చు, ఈక్వల్ టు ఏపీ కదా, స్క్వేర్ రూట్ క్యాన్సర్. సో దేర్ ఫోర్ ఏపీ ఈక్వల్ టు ఎంత మనకు 4 సెంటీమీటర్ వస్తుంది. అంటే ఏపీ ఎంత మనకు వచ్చేది ఇప్పుడు 4 సెంటీమీటర్. అంటే ఏపీ 4 సెంటీమీటర్ ఉంటే పీపీ కూడా అంతే ఉంటుంది కదా, 4 సెంటీమీటరే కదా. రైట్, సో అప్పుడు లెంత్ ఆఫ్ ద చార్ట్ చెప్పగలుగుతారా మీరు? ఏబీ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 సెంటీమీటర్, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఈ నుంచి ఇటు వరకు 4 సెంటీమీటర్. అంటే ఓవరాల్ ఎన్ని సెంటీమీటర్ అవుతుంది మనకు లెంత్? ఏబీ ఈక్వల్ టు 8 సెంటీమీటర్. అంటే ఆప్షన్లో ఎక్కడుంది లెంత్ ఆఫ్ ద చార్ట్ అంటే అంతే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈ డయాగ్రామ్ని బయటికి తీసుకొచ్చి చేసుకున్నాను నేను. రైట్, 8 సెంటీమీటర్ సెకండ్ ఆప్షన్లో ఉంది. రైట్, సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమవుతుందా అన్న ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. రైట్, వీఆర్ గోయింగ్ టు ద 6th క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టాంజెంట్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్. సో ఫస్ట్ ఆప్షన్ 0, సెకండ్ ఆప్షన్ 1, థర్డ్ ఆప్షన్ 2, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఇన్ఫినిటీ. ఓకేనా. రైట్, సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఒక ఎంసీక్యూ టైప్ నాన్న, ఇది చాలా ఈజీ క్వశ్చన్స్ నాన్న. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఓకేనా, ఇలాంటి చిన్న చిన్న ఓకేనా డెఫినేషన్ ఓరియంటెడ్, కొంచెం బేసిక్స్ ఓరియంటెడ్ అడుగుతాడు అనమాట. చూడండి, నెంబర్ ఆఫ్ టాంజెంట్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం ఫస్ట్. రైట్, చూడండి, ఇది ఒక సెంటర్ పాయింట్ అనుకుందాం. రేడియస్ సెంటర్ పాయింట్ ఉంటుంది, రేడియస్ కూడా ఉంటుంది, బట్ అవసరం లేదు. నెంబర్ ఆఫ్ టాంజెంట్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. అంటే పాయింట్ ఆన్ ద సర్కిల్ అంటే సర్కిల్ మీద ఒక పాయింట్ ఉంది అనుకో. ఓకేనా, అదే కదా మీనింగ్. నెంబర్ ఆఫ్ టాంజెంట్, ఎన్ని టాంజెంట్ డ్రా చేయగలుగుతావు ఒక పాయింట్ సర్కిల్ మీద ఉన్నప్పుడు, ఎన్ని టాంజెంట్ డ్రా చేయగలుగుతావు చెప్పు మామ, ఎన్ని డ్రా చేస్తావు? ఒకటే డ్రా చేస్తాం మామ. ఓన్లీ 1 టాంజెంట్ ఇట్ విల్ బి పాసిబుల్. ఎందుకంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒకటే ఉండాలి కదా. ఒక టాంజెంట్ ఒకటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది. చూడండి, వీ కెన్ డ్రా ఈజ్ లైక్ దట్. ఒక్కటేసారి టచ్ అయితే దాన్ని టాంజెంట్ అంటాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రా చేసినాం అనుకో, ఇట్లా డ్రా చేసినాం అనుకో, ఇది ఆల్రెడీ ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది. అంటే మనకు ఆడు ఇచ్చింది గివెన్ ఒక పాయింట్ ఇచ్చిండు కాబట్టి ఒకటే టాంజెంట్ డ్రా చేయగలుగుతాం. కానీ ఇక్కడ టచ్ ఇది కూడా డ్రా చేయొచ్చు కదా సార్, ఇట్లా ఇంకా ఎన్నైనా డ్రా చేయొచ్చు కదా, అది అంటలేడు. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్, పాయింట్ అంట సర్కిల్ ఉన్నప్పుడు ఎన్ని టాంజెంట్ డ్రా చేయగలుగుతావు అని చెప్తున్నాడు. కాబట్టి ఇది రాంగ్ వెళ్తుంది మనకు. ఓకేనా, ఈ డెఫినేషన్ రాంగ్. సో డియర్ స్టూడెంట్స్, ఓన్లీ 1 టాంజెంట్ విల్ బి డ్రాన్ ఆన్ ద పాయింట్ ఉన్నప్పుడు. ఓకేనా, సో ఓన్లీ 1 టాంజెంట్ అని చెప్పాలి. ఓకేనా, 1 టాంజెంట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకేనా, సో 1 టాంజెంట్ అంటే ఏంది? సెకండ్ ఆప్షన్. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. రైట్, నౌ we are going to the 7th question. At most number of parallel tangents to a circle is first option 2, second option 4, third option 6, fourth option infinity. రైట్, సో డియర్ స్టూడెంట్ చెప్పాను కదా 6th క్వశ్చన్ కూడా
లైక్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తుందని అడుగుతున్నాను. ఓకేనా, చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్సే అడిగిండు కాబట్టి నేను ఇదే ప్యాటర్న్లో చెప్తున్నాను అన్న. ఓకేనా, రైట్, వినండి మీరు. సో మీకు తెలుసు నాన్న, బట్ నేను ఇంకోసారి క్లారిటీ చెప్తున్నాను మీకు. చూడండి, ఎట్ మోస్ట్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్ టు ఏ సర్కిల్, అంటే ఒక సర్కిల్కి ప్యారలల్గా ఎన్ని టాంజెంట్ డ్రా చేయగలుగుతాము. ప్యారలల్గా ఉండాలి మన టాంజెంట్. సో చూడండి, సో ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నాను నేను. ఫస్ట్ ఇలా ఒక టాంజెంట్ డ్రా చేసిన. ఓకేనా, సో దీనికి ప్యారలల్గా అంటే ఇప్పుడు ఈడ పి పెట్టుకుందాం, ఈడ క్యూ పెట్టుకుందాం. సో చూడండి, దీనికి ప్యారలల్గా ఇంకో టాంజెంట్ మాత్రమే డ్రా చేయగలుగుతాను నేను. ఓకేనా, దీన్ని PQRS పెట్టుకుందాం. ఓకేనా, రైట్. చూడండి, సో ఈ PQ అనే టాంజెంట్కి ప్యారలల్గా RS అనే టాంజెంట్ డ్రా చేస్తాం. కానీ ఇప్పుడు చూడండి, ఇంకో టాంజెంట్ డ్రా చేసినాం అనుకో, సారీ ఇలా వచ్చింది అనుకో. ఇప్పుడు ఇది ఒక టాంజెంట్ అనుకోండి, రైట్. చూడండి ఫస్ట్ టాంజెంట్కి ఇది ప్యారలల్ అవుతుందా? ఫస్ట్ అండ్ సెకండ్ టాంజెంట్కి ఇది ప్యారలల్ అవుతుందా? కాదు కదా. సో మనం ఎన్ని టాంజెంట్ పాసిబుల్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఎట్ ద మోస్ట్ ఎన్ని టాంజెంట్ మనకు సూటబుల్ అవుతుంది? ఓన్లీ 2 టాంజెంట్స్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంటే ప్యారలల్గా ఓన్లీ 2 టాంజెంట్. ఇలా గీసుకున్నాం అనుకో, మళ్ళీ ఇలా గీసినప్పుడు కూడా 2 కదా, ప్యారలల్గా 2, కానీ ఫస్ట్ సెకండ్కి అప్పుడు ప్యారలల్ అవుతుందా ఇట్లా గీస్తే? అంటే ఎట్ ద మోస్ట్ వీ కెన్ డ్రా ఓన్లీ 2 ప్యారలల్ టాంజెంట్స్. సో ఓన్లీ 2 ప్యారలల్ టాంజెంట్స్ నాన్న, ఇది బేసిక్స్ నాన్న. ప్యారలల్ టాంజెంట్ వీ కెన్ డ్రా ఎట్ ద మోస్ట్. ఓకే, రైట్. సో మన ఆప్షన్ ఏమవుతుంది ఇప్పుడు? ఫస్ట్ అవుతుంది. అంటే అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, ఓన్లీ 2 ప్యారలల్ టాంజెంట్ రైట్. మీకు అర్థమైంది కదా. సో ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి డియర్ స్టూడెంట్స్. బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. చేస్తారు కదా నాన్న, రైట్. సో బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నాన్న. బాయ్ నాన్న.